వెలుపులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాడు క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, అండ్ యు ఆర్ నో లాంగర్ అన్ ఓబీసీ యాజ్ ఫార్ ఎస్ రిజర్వేషన్స్ ఆర్ కన్సర్న్, యు ఆర్ ఎన్ ఓబీసీ కదా. ఓబీసీ సిఓ డిఓ ఏదో వేసేస్తారు. ఓబీసీలారా మీకు ఇంకొక డ్యామేజ్ ఉంది. మీరు మొత్తం అందరూ హిందుత్వం అనుకుంటున్నారా? ఈ సి బ్యాచ్ కూడా ఒకటి ఉంది. మరి ఏం చేస్తారు వాళ్ళని? వాళ్ళకి షెడ్యూల్ కులాల్లోనూ రిజర్వేషన్ రాదు, ఓబీసీల్లో మీతో పాటు వాళ్ళకు కూడా తోకలకు తెగిపోతున్నాయి. తోకలు తెగిపోతున్నాయి కదా. సో పిల్లల్ని తెగ చదివించేస్తున్నారు. ఎక్కడేసేద్దామని? అమెరికా పంపించేద్దామనా? అమెరికా పంపించండి, చదువుకుని అక్కడ టీమ్ లీడర్స్ ఉంటారు, ఫుల్ బ్యాచ్. అమెరికన్స్ ఉంటారు అనుకుంటారా? అబ్బే దిగుతారు ఫుల్. సో తడిమేస్తారు, ఇక్కడైనా తడిమేస్తారు. ఇప్పుడు రిజర్వేషను వల్ల ప్రయోజనం కాదు, ఫలానా అని తెలియడం వల్ల నష్టం అన్నమాట. మీ క్యాస్ట్ సర్టిఫికెట్ మీకు ఇన్ఫోసిస్లోనో గూగుల్లోనో క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించారనుకోండి, సార్ రియల్లీ షెడ్యూల్ కాస్ట్ సార్, నేను ట్రూ సార్, నేను ఏం క్రిస్టియానిటీ కూడా తీసుకోలేదు సార్, ఐఎమ్ రియల్లీ షెడ్యూల్ కాస్ట్. గుడ్ తెలుస్తుంది. ఐ థింక్ చాలా మెరిటోరియస్గా ఉన్నట్టున్నా. వీళ్ళు లెట్చినమ్మా పంపిస్తాం, కోసిపారేస్తాడు. అంటే రిజర్వేషన్స్ కాదు అక్కడ. ప్రైవేట్ సెక్టార్లో 95% ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టార్ ఉన్న చోట రిజర్వేషన్స్ కాదు, కౌంటర్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అంబేద్కర్ ఉంటే రెవల్యూషన్ కౌంటర్ రెవల్యూషన్ లాగా రిజర్వేషన్ కౌంటర్ రిజర్వేషన్ రాసి ఉండేవాడు. నొప్పి లేదు కదా. ఇప్పుడు సర్జన్ కన్నా ఎనస్థిషియన్ ఎక్కువ ఎక్స్పర్ట్ అనుకోండి, వీడు ఎంతసేపు కోసుకున్నా తెలియనివాడు, మొత్తం అలా ఇస్తుంటాడు, ఎప్పటికీ తెలివిరాదు, ఎవడిచ్చాడో ఈ మత్తు. కానీ సో ఈ మత్తులో తేలిపోతున్నాడు, తెలియట్లా, తిమ్మిరి కోసిపారేస్తేనే తెలియడల్లా. రైట్, ఫైన్. కమ్ బ్యాక్ టు ఈ ఓబీసీల్లో చేరిపోయిన బీసీసీలు ఉండేటువంటి దళిత క్రిస్టియన్స్. ఎవడు దళిత క్రైస్తవుడు, ఎవడు షెడ్యూల్ కాస్ట్. రిజర్వేషన్ దగ్గర ఇచ్చే దగ్గర రిజర్వేషన్ నిన్ను ఎలా చూస్తున్నారు? క్రిస్టియన్గా చూస్తున్నారు. పొడిచే దగ్గర దళితుడిగా చూస్తున్నాడు. అది లెక్క. దాడి చేసేటప్పుడు అరే నువ్వు జేమ్స్వా పొడుస్తా, కానీ ఇచ్చే దగ్గర నువ్వు క్రిస్టియన్ వాటి కదా, నీకు ఎస్సీ వర్తించదు అబ్బా అని ఎవరు చెప్పారు కదా. సో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు, పేరు ఫకీర్ రాజు. పిల్లలు పుట్టలేదని ఫకీర్ రాజు అని పెట్టారు. ఆయనకి వెళ్ళి నువ్వు రాజు కాదంటే ఏం చేసి పొడిచిపారేస్తాడు. ఫకీర్ ఇష్టమై పెట్టుకున్నానయా కదా. లేదా కులీ కుతుబ్ షా గొప్పవాడు అనుకుని కుతుబ్ పేరు పెట్టుకున్నాడు అనుకోండి. లేదా ప్రేమకు చిహ్నం అని షాజహాన్ పేరు పెట్టుకున్నాడు అనుకోండి కదా. సో నా పేరు షాజహాన్ చౌదరి అన్నాడు అనుకోండి. అరే నువ్వు చౌదరి కాదంటే ఎట్లా? పర్సనల్ టేస్ట్లు ఉండవా కదా. జీసస్ క్రైస్ట్ ఈ దేశంలో ఒక్కడికైనా అందరికి, ప్రపంచంలో అందరికీ ఉంటాడుగా. లేదా నేను అబ్రహాం అని పెట్టుకున్నాను అనుకోండి, నువ్వు క్రైస్తవుడు. నేను అబ్రహాం లింకన్ పేరు పెట్టుకున్నా. డెమోక్రసీ ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసినాడు. అవును, నా పేరు అబ్రహాం. నువ్వెవడు రానను అన్టచబుల్ కాదనడానికి. నేను ఎక్కడ ఉన్నా, పేట ఇది చూస్తున్నావు కదా, పేట వాడ. దీన్ని ఏమంటారు ఇక్కడ?
మాలపేట, మాదిగపేట అంటారు లేదా? అగ్రహారం అంటున్నారా నాన్న? దీన్ని ఏమైనా అగ్రహారం అంటున్నారా? మరి కులం ఎప్పుడు పోయింది నాకు? మరి పోవాలని కోరుకుంటున్నారా బాబు? నిజంగా పోతే చెప్పు, దీపావళి చేస్తాను నేను. పెద్ద ఆయన చెప్పాడు, ఎప్పుడు పండగ రమ్మనకంటే కులం పోయిన రోజున ఎన్ని లేట్ కాస్ అప్పుడు రా పండగ చేసుకుందాం అనుకున్నాడు.